నా ఛానల్ పోయినందుకు నాకేం బాధగా లేదు. బట్ కానీ నేను చేసిన మిస్టేక్‌లు కనీసం ఒక ఇద్దరు, ముగ్గురైనా తెలుసుకొని మారతారేమో అని ఒక ఆశతోటి మళ్ళీ మీ ముందుకొచ్చాను ఫ్రెండ్స్. నేను చేసిన మిస్టేక్‌లయితే ఖచ్చితంగా మీరసలు చేయొద్దు. ఎందుకంటే ఒకటి కాదు, 2 కాదు. దాదాపు 2 ఇయర్స్ కష్టపడ్డాను. 600 వీడియోస్ పైగా పెట్టాను. కానీ నాకసలు ఏడ్చుకున్నాను. ఎంత బాధపడ్డానో అసలు నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అనైతే నేను డిసైడ్ అయిపోయాను. అందుకే కెమెరా ముందుకొచ్చైతే మళ్ళీ నేను మీ అందరికీ నిజం చెప్తున్నాను. నేను చేసిన మిస్టేక్‌లయితే మీరు చేయొద్దు ఫ్రెండ్స్. చేస్తే ఎందుకంటే మనం కష్టపడి ఏదో సాధిద్దాము అని చెప్పేసి ఇందులోకొస్తాము. డైలీ మనకు పనులు మానుకొని హడావిడిగా వచ్చేసి ఏ కొన్ని కొన్ని సార్లయితే ఎన్నిటినో సాక్రిఫైస్ చేసి మరీ యూట్యూబ్‌లో పెడతాం. బయటికి చూసినంత ఈజీ అయితే కాదు. మనకి యూట్యూబ్ చేసేవాళ్ళకి, చూసేవాళ్ళకి చాలా తేడా ఉంది. సో, చూసేవాళ్ళకొస్తే ఇంత ఈజీనా? ఏముంది కెమెరా ముందు పెట్టుకొని మనం తినేది, బయటికెళ్ళేది వీడియో తీసి అప్‌లోడ్ చేయటమేనని అనుకుంటున్నారు. కానీ ఇందులోకి దిగాక అర్థమవుతుంది. ఇందులో అసలు ఎంత పెయిన్ ఉంది, ఎంత హార్డ్ వర్క్ ఉందని. అదంతా తెలుసుకున్నాక ఇప్పుడు ముందుకి ఎళ్ళలేము, వెనక్కి రాలేకపోతున్నాము. సో, నేనైతే ఫస్టు చాలా క్లారిటీగా దిగాను. చాలా వీడియోస్ చూసుకొని చాలా క్లారిటీగా దిగాను. బట్ కానీ ఎలా గైడెన్స్ దారి తప్పానో అసలైతే తెలియట్లేదు కానీ, బట్ చేసిన మిస్టేక్‌లయితే చెప్తున్నాను ఇప్పుడు. ఒక 2, 3 ఒకటి కాదు, 2 కాదు నేను చేసినవి చాలా ఉన్నాయి. బట్ ఈ షార్ట్‌లో నేను మీకు చెప్పాలనుకుంది ఏంది అంటే, నేను చేసిన టెక్ ఛానల్ వాళ్ళెవరు సారీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళెవరు కూడా నాలాగా ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను. ఫస్టు మనం ఒక కంటెంట్ అంటే ఇదే వేలో నేనైతే వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. తర్వాత ఏమైపోయింది వాళ్ళు నాకంటే వెనక పెట్టిన వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారని చెప్పేసి వా మ్యూజిక్ యాడ్ చేయటము, యూజ్ దిస్ సౌండ్ ఉంటది కదా! దాంట్లోంచి గరికపాటి గారు గానీ, ఇంకొకరు ఇట్లా ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఈ చిన్న చిన్న సాంగ్‌లు అడాప్ట్ చేసుకోవటము. సో, అవన్నీ కూడా చేస్తూ వచ్చాను. సో, మిక్స్‌డ్ కంటెంట్ అయ్యింది. సెకండ్ వచ్చేసి కాపీ రైట్ గూడా పడింది. ఎందుకంటే మ్యూజిక్ మనం కరెక్ట్‌గా ఎంచుకోలేకపోతున్నాము. సరే ఒకవేళ ఎంత ఎంచుకున్నా కానీ కాపీ రైట్ అనేది ఖచ్చితంగా ఒకటో అరో పడుతుంది. అదొకటి. సెకండ్ వచ్చేసి నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే, మనము ఛానల్‌ని ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం. మనకి జీరో నాలెడ్జి. అసలు ఏమి చెయ్యాలి? ఎలా పెట్టాలి? అసలు థంబ్‌నెయిల్ ఏంటి? షార్ట్ ఏంటి? వ్యూస్ ఏంది? టైటిల్ ఏంది? ట్యాగ్ ఏంది? డిస్క్రిప్షన్ ఏంటి? ఇవేవి మనకి తెలీదు. సో, కాబట్టి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? ఇవేవి తెలీదు. అప్పుడు మనం ఎవరిని ఫాలో అవ్వాలి అంటే టెక్ ఛానల్ వాళ్ళని ఫాలో అవ్వాలి. బట్ నేనేం చేశాను యూట్యూబ్‌లో ఇప్పుడు ఎలాగైతే మనలాగా పోస్ట్ చేస్తున్నారో వాళ్ళయి చూసేసి అలాగే పెట్టాను. కానీ వాళ్ళేందంటే మిడిమిడి జ్ఞానం. వాళ్ళకి తెలియకుండానే వ్యూస్ కోసం వాళ్ళు ఏయేంటో అయి పెట్టారు. సో, నేను ఏవేవో ఆన్ చేసుకున్నాను. మొత్తానికి నా ఛానల్ అయితే అసలు వ్యూస్ కాదు కదా! ముందుకు గూడా పోవట్లేదు. సో, ఇది నేను చేసిన మిస్టేక్. మీరు చేయొద్దు.